జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారనే వార్త అభిమానుల్ని కలవరపెడుతోంది. సోమవారం సాయంత్రం దురదృష్టవశాత్తు ఆయన భుజానికి గాయమైందని తారక్ టీం అధికారికంగా వెల్లడించింది. వైద్యులు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన పని లేదని, తారక్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ రోజు సాయంత్రం ఎన్టీఆర్ గారి భుజానికి దురదృష్టవశాత్తు గాయమైందని తెలియజేయడానికి చింతిస్తున్నాము. డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని అందరికీ హామీ ఇస్తున్నాం. ఆయన ఆరోగ్యం, కోలుకునే ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఎన్టీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యుల సూచనల మేరకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నాం. ఈ విశ్రాంతి కాలంలో ఆయన ఎలాంటి షూటింగ్లు, ప్రజా కార్యక్రమాలు లేదా ఇతర వృత్తిపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పూర్తిగా కోలుకోవడంపైనే దృష్టి సారించనున్నారు. వైద్యుల సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ తర్వాత సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి అవసరమైన చికిత్సను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు వ్యక్తం చేస్తున్న ప్రేమాభిమానాలకు, ప్రార్థనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అందరూ చూపిస్తున్న మద్దతు ఆయనకు ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక వివరాలను మాత్రమే విశ్వసించాలని, సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చే నిర్ధారించని వార్తలు, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే తారక్కు గాయం ఎలా జరిగిందనే విషయాన్ని ఆయన టీం ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు ఏదైనా దెబ్బ తగిలిందా లేదా వ్యక్తిగతంగా మరో కారణంతో గాయపడ్డారా అనే విషయంపై అభిమానుల్లో చర్చ సాగుతోంది. తమ అభిమాన హీరో ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు ఆయన త్వరగా పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొనాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే నందమూరి బాలకృష్ణ కూడా NBK 111 సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన విషయం తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలు షూటింగ్లో గాయపడుతున్న నేపథ్యంలో సినీ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే తారక్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారనే సమాచారం అభిమానులను కొంత ఊరటనిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు గాయం కారణంపై వస్తున్న వార్తలను నిర్ధారించలేమని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.